ఇవాల్టి మన ఛానల్లోని కథ అసలైన అందం. ఈ కథను రాసిన వారు వాణిశ్రీ. ఇక కథలోకి వెళ్దాం. పరమేశ్వర శాస్త్రి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న మనోహరుడు పేరుకు మనోహరుడే కాని చూడటానికి అనాకారిగా ఉండేవాడు. సహ విద్యార్థులు వాణ్ణి పొట్టివాడని, నల్లవాడని ఎగతాళి చేసేవారు. గురువుకు చెబితే ఆయన "నువ్వాళ్ళ మాటలేమీ పట్టించుకోవద్దు, చదువు మీద ధ్యాస నిలుపు" అని హితవు చెప్పేవాడు. మనోహరుడికి తనను హేళన చేసే తోటి విద్యార్థులను మందలించకపోగా తనకే బుద్ధి చెబుతున్న గురువు మీద కోపం వచ్చేది. మౌనంగా బాధపడేవాడు. క్రమంగా ఆత్మన్యూనతా భావం ఏర్పడటంతో సక్రమంగా చదవలేకపోయాడు. తనను మాత్రం దేవుడు ఎందుకిలా అనాకారిగా పుట్టించాడు అని ఆలోచిస్తూ పరధ్యానంతో గడిపేవాడు. అందుకు పర్యవసానంగా చదువులో వెనకబడటమే కాదు, చిన్న చిన్న పనులు కూడా సక్రమంగా చేయలేకపోయాడు. ఒకనాడు గురువు భార్య ఉట్టి మీద నెయ్యి కుండను దింపమని చెప్పింది. మనోహరుడు పరధ్యానంతో సరిగ్గా పట్టులేకపోవటంతో చెయ్యి జారిపోయింది. కుండ పగిలి నెయ్యి నేలపాలైంది. గురువు భార్య పట్టరాని కోపంతో "నీది మట్టి బుర్ర, నెయ్యి కుండను జాగ్రత్తగా దించలేని వాడివి నువ్వేం చదువుతావు, గొడ్లు కాయటానికి కూడా పనికిరావు" అంటూ తిట్టింది. దాంతో మనోహరుడి పసిమనసు గాయపడింది. ఎవరికీ చెప్పా పెట్టకుండా గురుకులం వదిలిపెట్టాడు. ఎటు వెళ్లాలో కూడా తెలియక నడిచి నడిచి మిట్ట మధ్యాహ్నానికి ఒక గ్రామం పొలిమేరలో ఉన్న మామిడి తోటను సమీపించాడు. అక్కడి బావి నుంచి నీళ్లు తోడుకొని తాగి ఒక చెట్టు కింద చతికిలబడి బాగా అలసిపోయి ఉండటంతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. పొద్దువాలుతూ ఉండగా అక్కడికి వచ్చిన ఒక మధ్యవయస్కుడు మనోహరుణ్ణి తట్టిలేపి "ఎవరు నువ్వు? వేళకాని వేళ ఇక్కడ నిద్రపోతున్నావేంటి" అని అడిగాడు. అందుకు మనోహరుడు "దిక్కులేని వాణ్ణి, ఏదైనా పని దొరుకుతుందేమోనని దూరప్రాంతం నుంచి వస్తున్నాను" అని అన్నాడు. "ఈ తోట నాదే, నీకిష్టమైతే తోటకు కాపలా ఉండు, 3 పూటలా తిండి పెడతాను. చెట్టు పూతంతా పిందెగా ఉంది, పంట చేతికి వచ్చాక కొంత డబ్బు కూడా ఇస్తాను" అన్నాడు ఆ తోట యజమాని అయిన వీరయ్య. మనోహరుడు సరేనని తోటమాలిగా చేరాడు. కొన్నాళ్లు చెప్పిన పనులు చేస్తూ తోటకు జాగ్రత్తగా కాపలా కాశాడు. పిందెలు కాయలయ్యాయి. అయితే ఈలోగా మనోహరుడిలో చేస్తున్న పని పట్ల చులకన భావం ఏర్పడింది. తన ఈడు పిల్లల్లాగా హాయిగా చదువుకొని ఏ రాజుగారి కొలువులోనూ గొప్ప ఉద్యోగం చెయ్యవలసిన తనకు ఈ గతి పట్టిందేమిటా అని కుమిలిపోయాడు. అందువల్ల చేసే పని మీద శ్రద్ధ తగ్గింది. దానిని గమనించిన తోటమాలి "ఏరా పొట్టి వెధవా, 3 పూటలా పీకల దాకా తిండి తిని పని మాత్రం సరిగ్గా చెయ్యట్లేదు, పనిలో అంత అలసత్వమేమిటి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యి" అంటూ హెచ్చరించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు పట్టపగలే మనోహరుడు చెట్టు కింద కునుకు తీస్తూ ఉండగా తోటలో దొంగలు జరబడి పక్వానికి వచ్చిన కాయలను కోసుకుపోయారు. సంగతి తెలుసుకున్న తోట యజమాని "సంవత్సరమంతా పడిన శ్రమను దొంగల పాలు చేశావే, నువ్వెందుకు పనికిరావు" అని కేకలు పెడుతూ పట్టరాని కోపంతో మనోహరుణ్ణి చితగ్గొట్టి అక్కడ్నించి తరిమేశాడు. మనోహరుడు విచారంతో ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి సిరిపురం అనే చిన్న పట్నం చేరాడు. ఏం చెయ్యాలో తెలియక వీధులన్నీ తిరుగుతూ శోష వచ్చి ఒక ఇంటి ముందు పడిపోయాడు. ఆ ఇంటి యజమాని బ్రహ్మయ్య అనే ఒక స్వర్ణకారుడు. పట్నంలోని ప్రముఖులకు నగలు చేసి ఇస్తూ ఉంటాడు. ఆయన మనోహరుడి ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించాడు. అన్నం పెట్టి ఆకలి తీర్చి అతడి పరిస్థితికి జాలిపడి "నాకు పనుల్లో సాయపడ్డావంటే నగలు చేసే పని నేర్పుతాను, నీ జీవితం హాయిగా గడిచిపోతుంది, దిగులు పడకు" అని ఓదార్చాడు. ఇది బాగానే ఉందనుకొని ఆయన దగ్గర చేరిన మనోహరుడికి కొన్నాళ్లకు ఆ పని కూడా విసుగనిపించింది. రోజు బ్రహ్మయ్య కొరమట్లను శుభ్రం చేసి సిద్ధం చేయటం, కుంపటిలో బొగ్గులు వేసి నిప్పు రాజేయటం తప్ప నగలు నేర్చుకునే అవకాశం రాలేదు. ఆ మాటే యజమానితో అంటే "బొట్టు పుల్లలు, పోగులు చేయటమే చేతకాలేదు, అప్పుడే నగలేం చేస్తావు, మొదట చెప్పిన పనులు చెయ్యి" అని మందలించేవాడు. దాంతో మనోహరుడు ఆ పని మీద కూడా శ్రద్ధ కోల్పోయాడు. ఏకాగ్రత నశించింది. దాన్ని గమనించిన బ్రహ్మయ్య "నీకు రూపం మాత్రమే కాదు, మనసు కూడా
అవకరంగా ఉంది. ఈ పని నేర్చుకోవటం నీ వల్ల కాదు. దీనికి చాలా ఓర్పు అవసరం. మరో పనేదైనా చూసుకో అని చెప్పి మనోహరుణ్ణి అక్కడ్నించి సాగనంపాడు. మనోహరుడు తన దుస్థితికి విచారిస్తూ ఊరి చివర ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళి మనసులోనే దేవుడితో మొరపెట్టుకున్నాడు. పూజారి పెట్టిన ప్రసాదం కూడా తినకుండా దాపులనున్న ఏటిగట్టుకేసి నడిచాడు. అక్కడ ఆవు దూడ నోటికి లేత గడ్డి అందిస్తూ ఒక సాధువు కనిపించగానే ఆయన్ను సమీపించాడు. ఏం నాయనా, మిన్ను విరిగి మీద పడినట్లుగా పుట్టెడు దిగులుతో ఉన్నావు? నీకొచ్చిన కష్టమేంటి అని అడిగాడు సాధువు ఎంతో ఆప్యాయంగా. మనోహరుడు తన బాధలను ఏకరువు పెట్టి, దేవుడు నన్నెందుకు పొట్టిగా నల్లగా పుట్టించాడు, అనాకారినని తోటివాళ్ళు హేళన చేస్తుంటే సరిగ్గా చదవలేకపోయాను, ఏ పని ఏకాగ్రతతో చేయలేకపోతున్నాను, బ్రతుకు దుర్భరమైపోయింది, మీరే నాకు దారి చూపాలి అన్నాడు కన్నీళ్లతో. నాయనా, నువ్వు అనాకారివని ఎవరన్నారు? నిన్నలా అవమానించే వాళ్లే మానసికంగా అనాకారులు. ఇంతకు నీకేం తక్కువని? ప్రపంచంలో కాళ్ళు చేతులు లేని అవిటివాళ్ళు, చూపులేని అంధులు కూడా ఏదో ఒక విద్య నేర్చుకొని సుఖంగా బ్రతుకుతున్నారు. భగవంతుడు నీకు అన్నీ ప్రసాదించాడు. నువ్వే ఇతరులతో పోల్చుకొని నిన్ను నువ్వు కించపరుచుకొని బాధలను కొని తెచ్చుకుంటున్నావు. సృష్టిలో ఏ జంతువు మరో జంతువుతో పోల్చుకొని బాధపడదు. నీలాంటి మనుషుల్లో మాత్రమే ఆ లక్షణం కనిపిస్తుంది. అనర్థాలన్నింటికీ అదే కారణం. చక్కగా చదువుకొని నీకున్న శక్తుల్ని పెంపొందించుకొని సుఖంగా జీవించు. మొదట గురుకులానికి తిరిగి వెళ్ళి ఏకాగ్రతతో విద్యను అభ్యసించు. సకల సిరులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పి ఆశీర్వదించాడు సాధువు. మనోహరుడు సాధువుకు నమస్కరించి కళ్ళు తుడుచుకొని గురుకులం కేసి నడిచాడు. గురువుకు క్షమాపణలు చెప్పి గురుకులంలో చేరి పట్టుదలతో విద్యను అభ్యసించసాగాడు. విద్యాభ్యాసం ముగించి ప్రయోజకుడై గొప్ప ఉద్యోగం చేస్తూ అందరి మెప్పును పొందినప్పుడు ఎవరు తన అనాకారితనాన్ని గురించి ప్రస్తావించకపోవటం గమనించి మనోహరుడు సంతోషించాడు. మనిషికి అన్నింటికన్నా మించిన అందం సంపద, విద్య అని తెలియజేసిన సిరిపురం వేణుగోపాలస్వామి గుడి దగ్గర సాధువుకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇలా అసలైన అందం అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ మంచి దొంగ. ఈ కథను రాసిన వారు వాణిశ్రీ. ఇక కథలోకి వెళ్దాం. సుమేరు రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాలు వర్షాలు కురవక కరువు ఏర్పడింది. ఆహార పదార్థాల కొరత ఏర్పడటంతో దొంగతనాలు ఎక్కువయ్యాయి. దొంగలను పట్టుకునే బాధ్యతను కేవలం రక్షక భటుల మీదనే ఉంచకుండా ప్రజల్లో ఎవరైనా దొంగలను పట్టుకొని అప్పగిస్తే 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని రాజు శృతకీర్తి ప్రకటించాడు. రాజు చాటింపు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. దొంగను పట్టుకుంటే బంగారు నాణేలు బహుమతిగా వస్తాయన్న ఆశతో పలువురు యువకులు రాత్రుల్లో గస్తీలు తిరగటం మొదలుపెట్టారు. దాంతో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి హఠాత్తుగా నగరంలో ప్రముఖ వర్తకుడు రత్నగుప్తుడి ఇంట్లో దొంగతనం జరిగింది. రక్షక భటులు దొంగ వెంట పడ్డారు. వాడు చాకచక్యంగా నగరం పొలిమేర చేరుకొని ఒక పూరింటి తలుపు తట్టాడు. ఆ ఇల్లు యశోదమ్మ అనే పేదరాశి పెద్దమ్మ ఇల్లు. ఆమె బాటసారులకు భోజనాలు పెడుతూ వాళ్ళిచ్చిన డబ్బుతో కాలం వెళ్ళబుచ్చుతోంది. యశోదమ్మ వచ్చి తలుపు తీసింది. అవ్వా, నేను పనిమీద నగరం వెళ్తున్నాను. సమయం మించిపోయింది. నాకు ఈ పూట భోజనం పెట్టి ఈ రాత్రి ఆశ్రయమిస్తే 10 వరహాలు ఇస్తాను అన్నాడు దొంగ. యశోదమ్మ అందుకు ఒప్పుకొని వాడికి భోజనం పెట్టింది. ఆ ఇంట్లో ఆమెతో పాటు ఒక యువతి ఉండటం గమనించిన దొంగ, అవ్వా, ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటూ. నా మనవరాలు నాయనా. నా కూతురు అల్లుడు పడవ ప్రమాదంలో చనిపోయారు. 2 మనవరాళ్ళు బ్రతికి బయటపడ్డారు. పెద్దమ్మాయికి ఎలాగో పెళ్లి చేయగలిగాను. ఈ చిన్నమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టాలి. కరువు కారణంగా బాటసారుల రాకపోకలు కూడా తగ్గిపోయాయి. నా వ్యాపారం సరిగ్గా సాగటం లేదు. పిల్లకు పెళ్ళీడు దాటిపోతుంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. నేనా పండుటాకునైపోయాను. ఎప్పుడు రాలిపోతానో కూడా తెలియదు.
అన్నది యశోదమ్మ విచారంతో. నీ మనవరాలి పెళ్లికి ఎంత డబ్బు కావాలి అవ్వా అని అడిగాడు దొంగ. ఆర్చేవాడివా తీర్చేవాడివా ఆ వివరాలన్నీ నీకెందుకు అన్నది ఆమె కాస్త విరక్తిగా. ఆర్చేవాడినే తీర్చేవాడినే అంటూ దొంగ తన దగ్గర ఉన్న నగల మూటను విప్పి చూపాడు. ఆ నగలను చూసి దిమ్మెరపోయిన యశోదమ్మ, ఎవరు నువ్వు? నిజం చెప్పు. నిన్ను చూస్తే వ్యాపారిలా లేవు. ఈ నగలన్నీ దొంగలించావా అని ఇలా తడబాటుగా నిలదీసింది. అవును, నా పేరు వీరన్న. ఈ నగలను ఒక వర్తకుడి ఇంటి నుంచి దొంగలించుకొని వచ్చాను. నీకెన్ని కావాలో తీసుకొని నీ మనవరాలి పెళ్లి హాయిగా జరిపించు అన్నాడు వాడు. ఛీ, నేను పేదదాన్నే కాని నీతిలేని దాన్ని కాదు. దొంగ సొమ్ముతో నా మనవరాలి పెళ్లి చచ్చినా చెయ్యను. దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నది యశోదమ్మ కోపంతో ఊగిపోతూ. సరే, నువ్వు నిజాయితీగానే నీతి నిజాయితీతో ఉన్నదానివే. దొంగనైన నన్ను రాజుకు అప్పగించు. అయినా 1000 బంగారు నాణేలు నీకు బహుమతిగా ఇస్తాడు. వాటితో నీ మనవరాలి పెళ్లి జరిపించు. నాకెందుకో నీకు సాయపడాలని ఉంది అన్నాడు వీరన్న. యశోదమ్మ కొంతసేపు మౌనంగా ఆలోచించి వీరన్నను రాజుకు అప్పగించటానికి ఒప్పుకుంది. మర్నాడు యశోదమ్మ వీరన్నను వెంటబెట్టుకుని వెళ్ళి వాణ్ణి చోరీ జరిగిన నగల మూటను రాజుకు అప్పగించింది. రాజు ఆజ్ఞ కాగానే భటులు వీరన్న చేతికి సంకెలు తగిలించారు. రాజు వెంటనే 1000 బంగారు నాణేలు తెప్పించి యశోదమ్మకు బహుకరించబోయాడు. అయితే ఆమె, మహారాజా, నాకీ బంగారు నాణేలు వద్దు, వేరొక బహుమతి కావాలి అని అన్నది. ఏమిటది అని అడిగాడు రాజు. ప్రభు, దొంగతనం చేసిన వీరన్నను క్షమించి వదిలేయండి, అదే నేను కోరే బహుమతి అన్నది యశోదమ్మ. ఏంటి, దొంగను క్షమించి వదలటమా? వాణ్ణి విడుదల చేయటం వల్ల నీకేం లాభం అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. వీరన్న దొంగే అయినా మంచివాడు. నేను అతన్ని పట్టివ్వలేదు. తనంతట తానే లొంగిపోయాడు. అతడు జాలిగుండె కలవాడు అంటూ తన ఇంట్లో రాత్రి జరిగిన సంభాషణను వివరించింది యశోదమ్మ. రాజు ఆమె చెప్పింది నిజమేనని గ్రహించాడు. లేకుంటే యువకుడైన వీరన్నను ముసలమ్మ వెంటబెట్టుకు రావటం సాధ్యమయ్యే పని కాదు. రాజు వీరన్న కేసి తిరిగి ఆమె కోరిక ప్రకారం నిన్నిప్పుడు వదిలిపెడితే మళ్ళీ దొంగతనాలు చేయవని నమ్మకమేంటి అని అడిగాడు. నేను మరో మార్గం లేక వర్తకుడి ఇంట్లో నగలను దొంగలించాను. కానీ కష్టాల్లో ఉన్న ఆ అవ్వను ఆదుకోవటం సాటి మనిషిగా నా బాధ్యత అనిపించింది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. బ్రతకటానికి మరేదైనా మార్గం ఉంటే దొంగతనం చేయవలసిన అవసరమే నాకు ఉండదు అన్నాడు వీరన్న. అతడు సరేనంటే అతనికే నా మనవరాల్నిచ్చి పెళ్లి చేస్తాను. నా దగ్గరే ఉండి కష్టపడి బ్రతుకుతాడు కనుక దొంగతనాల జోలికి పోడు ప్రభు అన్నది యశోదమ్మ. రాజు వీరన్నతో, నీలోని దయాగుణం చూసి నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. మంచి సత్ప్రవర్తనతో మెప్పించావంటే భటుడి ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ముసలమ్మ కేసి తిరిగి, ఇంత మంచి దొంగను పట్టి తెచ్చి అప్పగించినందుకు నీకు 1000 నాణేలు బహుమతి ఇచ్చి తీరాలి అంటూ నాణేల మూటను అందించాడు. ఇలా మంచి దొంగ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మనిషికి కావలసినది. ఈ కథను రాసిన వారు బొమ్మిడి అచ్చారావు. ఇక కథలోకి వెళ్దాం. అవంతి రాజ్యంలో వినోదుడు అనేవాడు రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగంలో చేరాడు. అతని తండ్రి రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ మరణించటం వల్ల వినోదుడికి ఆ ఉద్యోగం దొరికింది. చాలా కాలం అతను పెళ్లి చేసుకోలేదు. కారణం, తాను పెద్ద ఉద్యోగంలో ఉండి తన కాబోయే భార్య దృష్టిలో ఘరానా మనిషిగా కనిపించాలని అతని ఉద్దేశం. అయితే తల్లి పోరగా పోరగా వినోదుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. ఒక పేదరైతు కూతురు చంద్ర అతనికి భార్య అయింది. ఆమె అందంలోనే కాక గుణంలో కూడా గొప్పది. పేద కుటుంబం నుంచి వచ్చిందేమో. ఆమెకు పొదుపు, ఇతరులకు మర్యాద చూపటము చక్కగా తెలుసు. ఆమె భర్త దగ్గర, అత్తగారి దగ్గర అనుకోగా మసులుకునేది. కానీ భార్య దగ్గర గొప్పలకు పోయి వినోదుడు ధారాళంగా డబ్బు ఖర్చు పెడుతూ వచ్చాడు. భార్యను మెప్పుంచుదామనుకొని లేనిపోని గొప్పలకు పోయి అతను అప్పుల పాలయ్యాడు.
చంద్రకు తన భర్త సంపాదన ఎంతో తెలుసు. కానీ అతను సంపన్నుడు కాదన్న సంగతి జ్ఞాపకం చేయకుండా ఆమె అనవసరపు ఖర్చులు తగ్గించమని భర్తను కోరేది. పొదుపుగా ఉండటం అవమానంగా భావించి వినోదుడు, అంత పీనాసిగా బ్రతకవలసిన కర్మ మనకేం పట్టింది, మన హోదాకు తగినట్టు ఉండవద్దా అని భార్యతో అనేవాడు. అయినా అతన్ని అప్పులు బాధిస్తూ ఉండటం వల్ల ఇంకా మంచి ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ కలిసి రాలేదు. ఇలా ఉండగా వినోదుడి మేనమామ తన చెల్లెల్ని, మేనల్లుణ్ణి చూడవచ్చాడు. ఆయన రాచకొలువులో పెద్ద ఉద్యోగి. ఆయన తలుచుకుంటే తనకు మంచి ఉద్యోగం ఇప్పించగలడన్న ఆశతో వినోదుడు ఆయనకు తన గోడు చెప్పుకున్నాడు. వినోదుడి మాటలు విని మేనమామ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వినోదుడి ఉద్యోగం చచ్చుదేమీ కాదు, అతని అర్హతలకు మించినదే. అంతాకాక వినోదుడి రాబడి కుటుంబ ఖర్చులకు హాయిగా సరిపోతుంది. కావాలంటే అందులో కొంత వెనక వేసుకోవచ్చు కూడా. అంతేకాదు ఆ ఉద్యోగంలో సమర్థత చూపితే మంచి భవిష్యత్తు ఉంది. అది తెలిసిన మేనమామ వినోదుడి అవివేకానికి జాలిపడ్డాడు. చూడు వినోద, ముందు నీ ఉద్యోగం మీద గురి, గౌరవము ఉండాలి. అప్పుడే ఆ ఉద్యోగంలో నువ్వు రాణించగలుగుతావు. పై అధికారులు నీ ప్రతిభ గుర్తించినట్లయితే నీకు మేలు కలుగుతుంది. ముందు ఈ జీతంతో తృప్తిపడటం నేర్చుకో అన్నాడు మేనమామ. వినోదుడికి ఈ మాటలు రుచించలేదు. తనకు సహాయం చేయకుండా తప్పించుకోటానికి తన మేనమామ ఇదంతా చెబుతున్నాడని అతను అపోహపడ్డాడు. ఈ సంగతి మేనమామ పసిగట్టాడు. నువ్వు ఎలాంటి ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నావు అని ఆయన వినోదుణ్ణి అడిగాడు. కోశాధికారి పదవి కానీ, మండలాధికారి పదవి కానీ అయితే హోదాకు హోదా, ఆదాయానికి ఆదాయము బాగా ఉంటాయి అని అన్నాడతను. మేనల్లుడి గొంతెమ్మ కోరికలు చూసి మేనమామకి నవ్వు, కోపము కూడా వచ్చాయి. సరే, రేపు నాతో రా, కోశాధికారి నాకు తెలుసు, అతని ద్వారా ప్రయత్నం చేద్దాం అని అన్నాడాయన. వినోదుడు మర్నాడు తన మేనమామ వెంట రాజధానికి బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కోశాధికారి దగ్గరకు వెళ్ళారు. కోశాధికారితో ఏకాంతంగా మాట్లాడిన తరువాత మేనమామ వినోదుణ్ణి ఆయనకు పరిచయం చేశాడు. కోశాధికారి వినోదుణ్ణి నఖశిఖ పర్యంతము పరీక్షించి తల పంకించి అతను చేస్తున్న ఉద్యోగం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయన వినోదుడితో, నీ ఆశయం మంచిదే, కాదనను. అయితే ఈ కోశాధికారి పదవి నువ్వు అనుకున్నంత సులభమైనదేమీ కాదు. కత్తి మీద సాము లాంటిది. ధనాగారంతో పని. ఏమాత్రమూ తేడా పాడాలొచ్చినా రాజదండన తప్పదు. ఈ పదవి నిర్వహించటానికి తెలివితేటలే కాదు, గుండె ధైర్యము, అనుభవము కూడా కావాలి అని అన్నాడు. వినోదుడికి ఈ మాటలు ఏమాత్రమూ రుచించలేదు. కోశాధికారి ఇంకా ఇలా అన్నాడు. నన్నీ కోశాధికారి పదవి అకస్మాత్తుగా వరించలేదు. ఈ పదవిలోకి రాకముందు నేను దివాణంలో గంటలు కొట్టాను. తరువాత ద్వారపాలకుడిగా పనిచేశాను. ఆ తరువాత కోట కాపలాదారుల్లో ఒకడిగా ఉన్నాను. అటు తరువాత కోశాగార రక్షకుణ్ణి అయ్యాను. రాజుగారు నన్ను ఎన్నోసార్లు అగ్ని పరీక్షలకు గురిచేసి అన్నింటికీ తట్టుకున్నాక ఈ కోశాగార పదవి అనుగ్రహించారు. ఎన్నో మెట్లు ఎక్కకుండా పై అంతస్తుకు ఎగరగలమా? వినోదుడికి ఇదంతా అధిక ప్రసంగంగా తోచింది. అతని ముఖ కవలికలు మేనమామ గమనిస్తూనే ఉన్నారు. ఇద్దరూ కోశాధికారి వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఈయన మాటలకేం గాని మండలాధికారి నా స్నేహితుడే, అతన్ని కూడా కలుద్దామా అన్నాడు మేనమామ. వినోదుడిలో మళ్ళీ ఆశ చిగురించింది. ఇద్దరు మండలాధిపతి వద్దకు వెళ్లే దారిలో ఒక 10 మంది యువకులు వాళ్లకు ఎదురయ్యారు. వినోదుడి మేనమామ వాళ్లను ఆపి, ఎక్కడికి బాబూ, మీరంతా గుంపులుగా వెళ్తున్నారు అని అడిగాడు. వారిలో ఒకడు ఇలా అన్నాడు. మేము నిరుద్యోగులైన విద్యావంతులం. మా తెలివితేటలు, విద్య మాకింత తిండి పెట్టలేకపోయాయి. రాజధానిలో కూడా మా విద్యకు గుర్తింపు లేకపోయాక మేమింకా ఇక్కడ దేనికి, పల్లె ప్రాంతాలకు పోయి భూమి దున్నుకు బ్రతుకుతాం అని అన్నారు. వాళ్ళు అలా ఉత్సాహంగా ముందుకు సాగిపోయారు. వినోదుడిలో ఆకస్మికంగా మార్పు కలిగింది. అతని భ్రమలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి. మండలాధిపతి నివాసం దగ్గరలోనే ఉంది, ఆయన్ని కలుద్దాం పద అన్నాడు మేనమామ.
ఇక ఎవరినీ కలుసుకోవలసిన అవసరం లేదు మామ. నాకు ఉన్న ఉద్యోగం చాల్లే. శక్తి వంచన లేకుండా ఇందులోనే పైకి రావటానికి ప్రయత్నిస్తాను. నీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను అన్నాడు వినోదుడు. అతని మేనమామ తనలోనే తాను నవ్వుకున్నాడు. ఇలా మనిషికి కావలసినది అని ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ. అడవిలో గుడి. ప్రశాంత నగరంలో ఉండే అమరుడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే మల్లన్న అనే పేద రైతు చేరదీసి పెంచి పెద్ద చేశాడు. మల్లన్న కూతురు మల్లిక అందాల భరిణ. అమరుడికి ఆమె అంటే చెప్పలేనంత ఇష్టం. మల్లికకు అమరుడంటే అయిష్టం లేదు, కానీ పేదరికమంటే రోత. అది తెలిసిన అమరుడు డబ్బు సంపాదించటానికి ఊరు వదిలి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తిరిగొచ్చేదాకా వేరెవరితోనూ మల్లికా పెళ్లి జరిపించవద్దని మల్లన్న దగ్గర మాట తీసుకొని బయలుదేరాడు. ఈలోగా స్రవంతి నగరవాసి షకారుడు వ్యాపారం పని మీద ఆ ఊరొచ్చి అనుకోకుండా మల్లికను చూసి ఇష్టపడ్డాడు. ఆమె వివరాలు తెలుసుకొని మల్లికను కలుసుకొని మల్లన్నతో తమ పెళ్లి జరిపించమని అడిగాడు. వియ్యానికి సమవుజ్జి అవసరమని మల్లన్నకు తెలుసు. కానీ అదృష్టం తలుపు తడితే కాదనకూడదనుకున్న మల్లిక షకారుణ్ణి ఇష్టపడటంతో మల్లన్నకు ఒప్పుకోక తప్పలేదు. షకారుడు మల్లికను పెళ్లి చేసుకొని స్రవంతి నగరానికి తీసుకువెళ్ళాడు. ఊరొదిలి వెళ్ళిన అమరుడికి పట్టిందల్లా బంగారమై ఏడాది తిరిగేలోగా 1,00,000 వరహాలు సంపాదించి ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగింది తెలిసి అతడి మనసు కకావికలమైపోతే మల్లన్న ఓదార్చి మల్లికను మరిచిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా జీవించమని సలహా ఇచ్చాడు. కానీ అమరుడు మల్లికను మరిచిపోలేకపోయాడు. అతను సంపాదించినదంతా మల్లన్నకిచ్చేసి ఊరు వదిలిపెట్టి సన్యాసం స్వీకరించటానికి ఓ ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమం పెద్ద అతడి కథ విని, నీ విరక్తికి కారణం మల్లిక దక్కలేదన్న బాధే తప్ప మాయ నుంచి తప్పించుకోవాలన్న జ్ఞానం లేదు. ఇప్పుడు మల్లిక షకారుడి భార్య. ఆమె భర్త గురించే తప్ప నీ గురించి ఆలోచించదు. నువ్వు షకారుడింటో కొన్నాళ్ళుంటే ఆ విషయం తెలిసి నీ మనసు నిర్మలమవుతుంది. అప్పుడు సన్యాసం స్వీకరిద్దుగాని అని పంపేశాడు. అమరుడు ఆ సలహా పాటించి స్రవంతి నగరం చేరుకొని షకారుడింటికి వెళ్ళాడు. అప్పుడు షకారుడు ఇంట్లో లేడు. మల్లిక అతన్ని కుశల ప్రశ్నలు వేస్తే అమరుడు ఆమెను తనను మోసగించటానికి కారణం చెప్పమని నిలదీశాడు. దానికి మల్లిక హేళనగా నవ్వి, నేనెప్పుడూ నిన్ను పెళ్లాడాలని అనుకోలేదు, డబ్బు సంపాదిస్తావని అనుకోలేదు, నా అందానికి ఏ భాగ్యవంతుడో రాకపోడా అని అనుకున్నాను. అనుకున్న విధంగానే షకారుడు వచ్చాడు. అది నా అదృష్టం, ఇది నీ దురదృష్టం, ఇందులో మోసమేముంది అని అన్నది. అంతలో షకారుడు ఇంటికి వచ్చాడు. అమరుడు అతడికి జరిగిందంతా చెప్పి తాను కొంతకాలం అతడి ఇంట సేవకుడిగా ఉంటానని అన్నాడు. కానీ షకారుడు, తెలిసో తెలియకో నా వల్ల నీకు అన్యాయం జరిగింది. నీ సేవలందుకోవటం నాకు సబబు కాదు, కాబట్టి నీకొక ఉపాయం చెబుతాను. ఈ నగరాన్ని ఆనుకొని ఒక పెద్ద అడవి ఉంది. పరిసరాలకు భయపడకుండా నిర్మలమైన మనస్సుతో వచ్చిన మంచి వాళ్లకు కోరుకున్నదిచ్చే మహిమగల దేవుడు ఆ అడవిలో ఉన్నాడట. నువ్వు అక్కడికి వెళ్ళు, శుభం జరుగుతుంది అని అన్నాడు. నిజానికి ఆ అడవి క్రూర మృగాలకు, పిశాచాలకు నిలయమని పేరు. అమరుడు ఆ అడవిలోకి వెళితే మరి తిరిగి రాడని షకారుడి నమ్మకం. అమరుడు మాత్రం షకారుడి మాటలు నమ్మి ఆ అడవిలోకి ప్రవేశించాడు. ధైర్యంగా ముందుకు వెళితే దూరాన్నించి క్రూర మృగాల అరుపులు వినపడ్డాయి. పాములు కొన్ని బుసకొడుతూ ముందు నుంచే పాకుతూ వెళ్ళాయి. అయినా అతడు ఏమాత్రం భయపడక ముందుకు వెళ్ళాడు. ఓ మర్రి చెట్టు కింద దగదగా మెరుస్తున్న స్ఫటికలింగం కనపడింది. సరిగ్గా అప్పుడే ఎవరో, నేను అరణ్యేశ్వరుణ్ణి, సంపాదించిన 1,00,000 వరహాల్ని నిస్వార్థంగా పెంచిన వారికిచ్చిన నీ మంచితనానికి నేను మెచ్చాను. నువ్విక్కడే ఉండి ఉదయం సాయంత్రం నన్ను సేవించు. నీ మనస్సులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నట్టు చెవిలో వినిపించింది అతనికి. అమరుడికి ఎంతో సంతోషమైంది. అతడు వెంటనే, నాది ఒక్కటే కోరిక, నేను మల్లికను పూర్తిగా మరిచిపోవాలి అని అనుకొని నిత్య విధులతో స్వామిని సేవించసాగాడు. అలా కొన్నేళ్లు సేవించటంతో అతనిలో క్రమంగా వైరాగ్యభావం ఏర్పడింది. ఒకనాడు స్ఫటికలింగానికి సాష్టాంగపడి, ఈ జీవితం నుంచి మోక్షం ప్రసాదించు అని వేడుకున్నాడు. అప్పుడు స్ఫటికలింగం నుంచి మోక్ష సిద్ధికి మాధవ సేవతో పాటు మానవ సేవ అవసరం
నన్నంతం చేయాలన్న దురహతో ఇక్కడికి పంపిన శకారుడికి ఇప్పుడా పాప ఫలితంగా నరులకు తెలియని జబ్బు ఒకటి చేసింది. అతడి జబ్బు తగ్గే ఉపాయం చెబుతాను. అది అతనికి చెబుతానంటే నీవతడికి కలలో కనపడేలాగా చేయగలను. నీ వల్ల అతడి జబ్బు తగ్గితే నీకు మోక్షం కలుగుతుంది అన్న మాటలు వినిపించాయి. అమరుడు ఆశ్చర్యంగా, ఈ విషయం నువ్వే అతడికి కలలో చెప్పవచ్చుగా అని అన్నాడు. అతడు నీకు అపకారం తలపెట్టాడు. నువ్వు క్షమిస్తేనే అతడికి జబ్బు తగ్గుతుంది. అపకారిని కూడా క్షమించగలిగితేనే నీకు మోక్షం లభిస్తుంది అన్నాడు అరణ్యేశ్వరుడు. ఆ ప్రకారం అమరుడు ఒక రాత్రి శకారుడి కలలో కనిపించి, ఈ నగరానికి ఆనుకొని ఉన్న అడవి మధ్యలో మర్రి చెట్టు కింద వెలసిన అరణ్యేశ్వరుణ్ణి దర్శించుకొని 16 ప్రదక్షిణాలు చెయ్యి, నీ జబ్బు మాయమవుతుంది అని చెప్పాడు. శకారుడు ఒకరోజు అర్ధరాత్రి అడవికి బయలుదేరాడు. అరణ్యేశ్వరుణ్ణే స్మరించుకుంటూ చకచకా నడిచి మర్రి చెట్టు చేరుకున్నాడు. దాని కింద స్ఫటికలింగం కనపడగానే కళ్ళు మూసుకొని భక్తి భావంతో శివుణ్ణే ధ్యానిస్తూ స్ఫటికలింగానికి 16 ప్రదక్షిణాలు చేసి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా అమరుడు కనిపించి, నన్ను గుర్తుపట్టావా అని పలకరించి తన కథ చెప్పి, ఈశ్వరానుగ్రహం వల్ల నువ్విప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడివి. సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళు. నీకులా మరెందరికో ప్రయోజనం కలిగేలాగా స్వామి గురించి ప్రచారం చెయ్యి. అది పరోపకారం. ఇక్కడ స్వామికి నిత్య పూజలు జరిగే ఏర్పాటు చేయగలిగితే నాకు మోక్షం ప్రాప్తిస్తుంది. అది ప్రత్యుపకారంగా భావించు అని అన్నాడు. శకారుడు వెంటనే అమరుడికి చేతులు జోడించి, ఉపకార గుణంలో నీకు సాటి రాలేను కాని అరణ్యేశ్వరుడికి గుడి కట్టిస్తాను. స్వామి నిత్యార్చనల కోసం అర్చకుల్ని నియమిస్తాను. గుడికి అందరూ వస్తూ పోతూ ఉండటానికి అనువుగా చక్కని బాటను వేయిస్తాను, సరేనా అని అన్నాడు. అమరుడు తల అడ్డంగా ఊపి, అరణ్యేశ్వరుడికి గుడి కట్టడానికి అడవిలో బాట వేయటానికి వీల్లేదు. ప్రతిరోజు నువ్వో వేరెవరో ఇక్కడికి వచ్చి స్వామికి నిత్యార్చనలు జరిపించాల్సిందే. లేకుంటే పరోపకారము ఉండదు, ప్రత్యుపకారము ఉండదు అని అన్నాడు. అమరుడికింకా తనపై కోపం పోలేదనుకున్న శకారుడు, నా మీద కోపంతో ఎందరో అభాగ్యులకు సులభంగా స్వామి దర్శన భాగ్యం కలిగే అవకాశం పోగొట్టడం న్యాయం కాదు అన్నాడు శకారుడు. అమరుడు అందుకు నవ్వి, మనిషి మనుగడకు అడవులు కూడా ముఖ్యమే. ఈ అడవి పక్కన ఉండటం వల్లనే స్రవంతి నగరంలో నెలకు 3 వానలు కురిసి సుభిక్షంగా ఉంటోంది. అపురూపమైన ఇక్కడి వనమూలికల గాలి సోకి లోపలికొచ్చిన వారి జబ్బులు తగ్గుతున్నాయి. గుడి కోసం అడవిని నాశనం చేస్తే తరువాత దేవుడు కూడా మనిషి జబ్బులు తగ్గించలేడు, నగరాన్ని కాపాడలేడు. ఇక అభాగ్యులను ఆదుకోవటానికి నగరాన్నేలే రాజులెలాగూ ఉన్నారు. నరుల వల్ల కానప్పుడే వారు అరణ్యేశ్వరుడిని ఆశ్రయించాలి. అలాంటి వారు స్వామి దర్శనానికి ఎంత కష్టానికైనా ఓర్వగలవరని నేనే సాక్ష్యం అని అన్నాడు. శకారుడు అతడు చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు. స్వామికి నిత్యార్చన జరుగుతోంది. అమరుడికి మోక్షం లభించింది. అడవి జబ్బులు తగ్గిస్తోంది. నగరం సుభిక్షంగా ఉంది. ఆ తరువాత ఆ దేశాన్నేలిన రాజు ఈ కథను దేశ విదేశాల్లో ప్రచారం చేయించి ప్రపంచమంతా వన విస్తరణకు దోహదం చేశాడు. ఇలా అడవిలో గుడి అనే ఈ కథ సమాప్తమైంది.